అమ్ముకి వచ్చిన కొరియర్ చూసి అమ్ముకి విదేశాలలో ఎగ్జామ్ రాసే అవకాశం వచ్చిందని తెలుసుకొని అమ్ముని ఎగ్జామ్ రాయడానికి దూరంగా పంపిస్తున్న అమర్. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అయితే మనోహరి తన మొహాన్ని చూసి నవ్విందన్న కారణం చేత అమ్ము మీద పగబట్టి అమర్తో మాట్లాడుతుంది కొరియర్ గురించి. అప్పుడు అమర్ అమ్ముని గట్టిగా అరుస్తూ అమ్ము ఆ కొరియర్ ఏంటో తీసుకునిరా అంటూ అడుగుతాడు. అప్పుడు అమ్ము అది డాడ్ అది అంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో బాగి ఉండి నేనే ఈరోజు మీకు ఈ విషయం గురించి చెప్దామనుకున్నానండి అని అంటే అప్పుడు అమర్ అందరూ అబద్ధాలే చెప్తున్నారు, నా దగ్గర దాయాల్సిన అవసరం ఏంటి, అసలు ఆ లెటర్లో ఏముంది అని అడుగుతాడు. అప్పుడు అమ్ము ఉండి అప్పుడు బాగి వెళ్ళి నేను తీసుకొస్తానండి లెటర్ అంటూ వెళ్ళి లెటర్ తీసుకొచ్చి అమర్కిస్తుంది. అమర్ ఆ లెటర్ చదవగానే షాక్ అవుతాడు. అప్పుడు అమర్ ఇంత పెద్ద విషయం నాతో దాస్తారా, తన లైఫ్ని స్పాయిల్ చేయాలని చూస్తారా అని సీరియస్ అవుతాడు. నీకు ఇంత మంచి ఆపర్చునిటీ వస్తే నాకు చెప్పకుండా దాచావంటే అంత పెద్దదానివైపోయావా అంటూ అమ్ముని తిడుతూ ఉంటే అప్పుడు బాగి ఉండి అమ్ముని తిట్టకండి, ఆ విషయాన్ని దాచింది నేనే అండి అని అంటే అప్పుడు అమర్ షడప్, తన జీవితం గురించి నీకేమైనా శ్రద్ధ ఉందా, ఇది తన లైఫ్కు సంబంధించిన విషయం, అలాంటిది ఇంత పెద్ద విషయాన్ని నాతో దాస్తారా అని అంటుంటే అప్పుడు రాథోడుండి అది సార్ మీకు చెప్దాం అనుకున్నాము అంటే ఓహో ఈ విషయం నీకు కూడా తెలుసన్నమాట అంటూ రాథోడ్ని కూడా తిడతాడు. ఇంతలో బాగి ఉండి అండి అమ్ముకి ఇక్కడి నుంచి వెళ్ళాలని తనకి ఇష్టం లేదండి, ఆ ఎగ్జామ్ రాయాలని తనకి ఏమాత్రం ఇష్టం లేదు, తన చెల్లెళ్ళని అన్నయ్యల్ని వెళ్ళాలని తనకి ఏమాత్రం లేదు, మీకు చెప్తే ఎక్కడ కోప్పడతారో తనని ఎక్కడ పంపించేస్తారో అని తను మీ దగ్గర దాచిందే తప్ప ఇక నీ దగ్గర దాయాలనే ఉద్దేశం తనకి కానీ మాకు కానీ లేదండి అని చెప్తుంది. అప్పుడు అమర్ చాలు ఇక ఆపు, ఇది తన జీవితానికి వచ్చిన ఒక గొప్ప ఆపర్చునిటీ, అది నీకు అర్థమవుతుందా, ఇది ఎవరు చెప్పినా ఈ విషయంలో ఎవరి మాట వినేదే లేదు, అమ్ము ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది అని కోపంగా చెప్తాడు. అప్పుడు అమర్ రాథోడ్ వెళ్ళి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి, త్వరగా టైం లేదు, ఇక 1 డేనే ఉంది అంటూ రాథోడ్కి గట్టిగా చెప్తాడు. అప్పుడు రాథోడ్ అలాగే సార్ అంటూ ఏమీ చేయలేక అమర్ మాటని ఒప్పుకుంటాడు. ఇక అంజు పాప అందరూ కంగారు పడుతూ బాధపడుతూ ఉంటారు. అమ్ము అయితే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో మనోహరి అమర్ నేను ఇదంతా అమ్ముని బాధ పెట్టాలని చెప్పలేదు అమర్, నేను నీకు చెప్పాలి, ఈ ఇంట్లో ప్రతి విషయం నీకు తెలియాలి, నీకు తెలియకుండా ఏది జరగకూడదనే చెప్పాను, ఏమీ అనుకోవద్దు అమర్ అంటూ నటిస్తూ ఉంటుంది. అప్పుడు అమర్ చాలా థ్యాంక్స్ మనోహరి, నువ్వు చెప్పటం వల్ల తన జీవితానికే ఒక మంచి దారి చూపించిన దానివయ్యావు, కీపిటప్ మనోహరి అంటూ మనోహరిని మెచ్చుకొని బాగి వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు. ఇక మనోహరి అమ్ము తన మొహాన్ని చూసి నవ్వినందుకు అమ్ముపై పగ తీర్చుకున్నందుకు తన గదిలోకి వెళ్ళి డాన్స్ వేస్తూ చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడు చంబా వెళ్ళి మనోహరి గట్టిదానివే, ఆ అమ్ముని ఒక్క క్షణంలో 30 తిప్పలు పెట్టి 30 చెరువుల నీళ్లు తాపించావు అంటూ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు మనోహరి ఉండి లేకపోతే ఆ పిల్ల పిచ్చుక నన్ను చూసి నవ్వుతుందా, నాకు ఎంత మండుంటుంది, ఇప్పుడు చూడు దాని పరిస్థితి ఎలా అయిందో, ఇక బాగి పరిస్థితి, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలాగే అవుతుంది. అమర్ ఒక్కసారి నాకు దగ్గర అవుతే చాలు, ఆ పరిస్థితి కోసం ఆ అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను, ఆ అవకాశం రాగానే ఇక ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి పరిస్థితి అదే, అమర్కి ఒక్కొక్కరిగా దూరం చేసి పంపించేస్తాను అంటూ సంతోషపడుతూ అమ్ము ఇక ఇంటి నుంచి తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అని నవ్వుకుంటూ ఉంటుంది. ఇక బాగి మనోహరి దగ్గరకు
వెళ్ళి ఏంటి మనోహరి ఇలా చేశావు అని అడుగుతుంది. అప్పుడు మనోహరి అదేంటి బాగి, నేనేం చేశాను, అమర్కి తెలియాలి కదా అని చెప్పాను అని అంటే, ఇది నువ్వు కావాలనే చేస్తున్నట్టు అనిపిస్తుంది మనోహరి అని అంటే, అప్పుడు మనోహరి అయ్యో లేదు బాగి, తన జీవితం గురించి ఆలోచించే తను ఎలాంటి ఇబ్బంది పడకూడదనే ఈ 4 రోజులుగా తన ప్రవర్తనని చూసి తను ఏదో ప్రాబ్లంలో ఉందని అర్థం చేసుకొనే నేను అమర్కి చెప్పాను తప్ప వేరే ఉద్దేశం నాకేమీ లేదు అంటూ కవర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు బాగి తన మనసులో ఇదంతా నువ్వు కావాలనే చేసావని నాకు అర్థమయ్యింది, సరే నీ సంగతి తర్వాత చెప్తాను అని తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి అమ్ము దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అమ్ము ఆ బాగీని హగ్ చేసుకుని ఏడుస్తూ మిస్ అమ్మ అంటూ బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇక అమ్ము, ఆనంద్, ఆకాష్, అంజు పాప అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. మిస్ అమ్మ అమ్ముని ఓదారుస్తూ అమ్ము నువ్వేం కంగారు పడకురా, మిగతాది ఇప్పుడైతే నువ్వు ఎగ్జామ్ రాయి, తర్వాత విషయం నేను చూసుకుంటాను, కాకపోతే నువ్వు ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా మంచిగా రాయాలమ్మా అని అమ్ముకి ధైర్యం చెప్తుంది. అప్పుడు అమ్ము ఏడుస్తూ బాధపడుతూనే ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం అవ్వగానే అమర్ అమ్ము అమ్ము అంటూ అమ్ముని పిలుస్తూ ఉంటాడు. అమ్ము లోపల ఏడుస్తూ బాధపడుతూనే ఉంటుంది. ఇంకా బాగి అమ్ముని ఓదారుస్తూనే ఉంటుంది. ఇంతలో మనోహరి ఆ లెటర్ తీసుకుని వచ్చి అమ్ము అమ్ము ఫ్లైట్కి టైం అవుతుంది, త్వరగా రా అంటూ అమ్ముని కేకలు వేస్తూ ఎప్పుడెప్పుడు అమ్ముని ఇక్కడి నుంచి పంపించాలా అని అనుకుని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అమ్ము చేసేదేం లేక బాగి అమ్ముని తీసుకుని కిందకి వస్తుంది. అప్పుడు అందరూ చాలా అంటే చాలా బాధపడుతూ పిల్లలు మాత్రం ఏడుస్తూ ఉంటారు. ఈ సీన్ చూస్తే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అమ్ము కంటి నిండా నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అమరుండి అమ్ము ఫ్లైట్కి టైం అవుతుంది, వెళదామా అని అంటాడు. అప్పుడు అమ్ము కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని అమర్ వైపు దీనంగా చూస్తుంది. ఇక అమర్ ఏమీ అనలేక అలాగే సైలెంట్గా నిలబడి ఉంటాడు. ఇంతలో అమ్ము ఒక్క నిమిషం డాడ్ అంటూ అరుంధతి ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో బుజ్జమ్మ అమ్ము దగ్గరికి వెళ్ళి అమ్ము భుజం మీద చెయ్యి వేసి అమ్ము అస్సలు బాధపడకు, ఎందుకురా బాధపడుతున్నావు, నీవు మీ నాన్న పరువు నిలబెట్టాలి, ఈ ఎగ్జామ్ రాసి మంచిగా పాస్ అయ్యి మీ నాన్న కన్న కలలని నిజం చెయ్యాలి, నువ్వు ధైర్యంగా ఉండాలిరా అంటూ అమ్ముకి ధైర్యం చెప్తుంది. ఆ ధైర్యం చెప్పేది ఎవరో కాదు, అరుంధతే చెప్తుంది. మళ్ళీ అరుంధతి తన వాయిస్తో చెప్తుంది. అయితే అది విన్న మనోహరి షాక్ అవుతుంది. ఇక అమర్ అయితే అదేంటి బుజ్జమ్మ అమ్ముతో మాట్లాడుతుంటే నాకు అరుంధతి మాట్లాడినట్టే వినిపిస్తుందేంటి అని తన మనసులో అనుకుంటాడు. ఇంతలో అమ్ము ఇక వచ్చి తనతో మాట్లాడింది తన అమ్మే అని సంతోషపడి ధైర్యం తెచ్చుకొని కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని అలాగే అన్నట్టుగా తలూపుతుంది. ఇక మనోహరి చంబా గురించి అయితే చెప్పనక్కర్లేదు, కంగారు పడిపోతూ ఉంటారు. అమ్ము వెళ్ళడానికి ఇక సిద్ధపడుతుంది. అప్పుడు అంజు పాప పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్ముని హగ్ చేసుకుని ఏడుస్తుంది. ఇక ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ అందరూ వెళ్ళి అమ్ముని హగ్ చేసుకుని బాధపడుతూ ఉంటారు. ఈ సీన్ మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది. బాగి కూడా చాలా బాధపడుతూ అమ్ముని హగ్ చేసుకుని నుదుటి మీద కిస్ చేసి ధైర్యంగా ఉండు అమ్ము, ఎగ్జామ్ బాగా రాయాలి, నువ్వే గెలవాలి అని చెప్తుంది. ఇక అమ్ము సరే మిస్ అమ్మ అంటూ మిస్ అమ్మని హగ్ చేసుకుంటుంది. ఇక రాథోడ్ కూడా అమ్ము ధైర్యంగా ఉండమ్మా, నీకు మీ అమ్మ ఎప్పుడు తోడుగానే ఉంటుంది, మీ అమ్మ ఆశీస్సులు మిస్ అమ్మ ఆశీస్సులు ఎప్పుడు నీ వెంటే ఉంటాయి, విజయం నీదే అవుతుంది అమ్ము అంటూ రాథోడ్ కూడా అంటాడు. ఇంతలో అమర్ సరే అమ్ము ఇక వెళ్దాం పదా అంటూ అమ్ముని తీసుకుని వెళ్ళి కారులో ఎక్కించుకుని ఇక ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరిపోతారు.
ఇక మనోహరి తన రూమ్లోకి వెళ్ళి ఈ అమ్మునైతే పంపించేశాం, కానీ సడన్గా ఈ ఆరు ఎంట్రీ ఇచ్చిందేంటి అంటే ఆరు ఈ పిల్ల అరుంధతి రూపంలో పుట్టలేదా, లేదా ఇంకా ఆత్మరూపంలోనే తిరుగుతుందా, అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అంటూ కన్ఫ్యూజ్ అవుతూ ఏదైతే ఏంటి ఈ పిల్లని మాత్రం బయటికి పంపించేశాను, ఇక మిగతా వాళ్ళ సంగతి కూడా నెమ్మదిగా చూడాలి అంటూ తన మనసుని కుదుటపరుచుకుంటుంది. బాగి మాత్రం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. పిల్లలేమో డల్గా కూర్చొని ఉంటారు. అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.